మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే. నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ. ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. కాదండి, మీ ఇంటికే వెళ్లారు. మా ఇంటికి వెళ్ళారా? ఏంటి మా ఇంటికి వెళ్ళారా? అమ్మో, ఎందుకమ్మా? జయసార్ని కలవడానికి. ఇప్పుడు వాణ్ణెందుకమ్మా కలవటం? అదే నా గురించి సార్తో చెప్పి మా ఆయన్ని వెతికించమని అడగడానికి వెళ్లారు. ఏంటి, కన్న తండ్రి దగ్గరికి వెళ్ళి తన తండ్రిని వెతకమని అడగటానికి వెళ్ళారా? గొప్ప ముంచుతున్నారే. నాకు అప్పుడప్పుడు నా గతానికి సంబంధించిన జ్ఞాపకాలు లీలగా మెదులుతున్నాయి. నా వాళ్ళు అస్పష్టంగా కనిపిస్తున్నారు. నిన్న శేఖర్ అన్నయ్య ఇంటికొచ్చి నాకొక పెద్ద కుటుంబం ఉంది అని చెప్పి వెళ్ళాడు. పిల్లలకి 8 ఏళ్లు నిండగానే వాళ్ళ నాన్నగారు కలుస్తారు అని జాతకంలో రాసింది. ఇవన్నీ ఆలోచించి నా వాళ్ళెవరో తెలుసుకోవాలి అనుకున్నాను. నా గురించి జైసార్కి అంతా చెప్పి మా వారిని వెతకడానికి సాయం చేయమని అడగడానికి దివ్య వెళ్ళింది. చెల్లెలికి తోడుగా అభి వెళ్ళాడు. వీళ్ళ గురించి పెళ్లి వరకు దాచి పెడుతున్నావు అని ఇప్పుడే సంబరపడ్డాం, అప్పుడే పెద్ద పంట వేశారు. ఆ పిల్లలు జైకి అంతా చెబితే వాళ్లే తన పిల్లలని జానకే మంగని జైకి తెలిసిపోతుంటే మళ్ళీ ఈ టెక్చర్ అయితే. నువ్వేం కంగారు పడకు పౌడరు, కాస్త కామ్గా ఉండు. పిల్లలు వెళ్ళి ఎంతసేపు అయిందమ్మా? ఇందాకే వెళ్ళారండి. అమ్మో, ఎందాక వెళ్ళారు? సరేనమ్మా, మేం బయలుదేరుతాం. తీరిగ్గా ఉన్నప్పుడు రండి. బతుకుంటా వస్తానమ్మా. అదేంటి? అయ్యో, ఊరికి అన్నారులేమ్మా. పదండి పదండి పదండి. అమ్మో, తొందరగా పదవే. ఏంటన్నయ్య అలా అన్నావు? నేను ఎలా ఉంటే నీకెందుకు? ఆయన ఇంటికి వెళ్ళి సాయం అడగడం నీకు ఇష్టం లేదు కదా? తెలిసే ఎందుకు అడుగుతున్నావు? నీకు అంతగా ఇష్టం లేకపోతే తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం. పదన్నయ్య. నిన్న ఇంటికి తీసుకెళ్తానని అమ్మకు మాటిచ్చాను. వెనక్కి తీసుకెళ్ళనని ధైర్యంతోనే కదా నువ్వు ఆ మాట అంటున్నావు? లేదన్నయ్య, నిజంగానే అంటున్నాను. నటించకు. నువ్వు ఈ మధ్య అతనితో చేరి బాగా మాటలు నేర్చుకున్నావు. అమ్మను నన్ను బోల్తో కొట్టిస్తున్నావు. అదేం లేదన్నయ్య, నేనెప్పుడు నీ చెల్లెల్ని. ఇప్పుడు ఇలాగే అంటావు, తీరా అక్కడికి వెళ్ళగానే నన్ను మర్చిపోతావు. నీ సంగతి నాకు తెలీదా? మరి నన్ను ఆయన అంత బాగా చూసుకుంటారు కదా? అమ్మ నేను బాగా చూసుకోవట్లేదా? చూడు, అక్కడికి వెళ్ళామా, అతనికి విషయం చెప్పామా, వెంటనే తిరిగొచ్చామా, అంతే. అక్కడ గంటలు గంటలు ఉంటానంటే నేను ఒప్పుకోను. అలాగే అన్నయ్య, ఇలా వెళ్ళి విషయం చెప్పి అలా వచ్చేద్దాం. మాట మీద నిలబడాలి. నేను ఎప్పుడైనా మాట తప్పానా అన్నయ్య? అతన్ని చూడగానే అన్ని మర్చిపోతావని ముందే చెప్తున్నాను. నువ్వు నా పక్కనే ఉంటావు కదా, నేనేం మర్చిపోను. అక్కడింకేం ఎక్స్ట్రాలు చేయకూడదు. లంచ్ అది తినమంటే తినకూడదు. నువ్వెలా చెప్తే అలా అన్నయ్య.
అమ్మ కోసం వస్తున్నాను. నన్నట్టే విసిగించుకు చెప్తున్నాను. అలాగే అన్నయ్య, నువ్వు రావడమే ఎక్కువ. థ్యాంక్ యూ అంకుల్. త్వరగా వెళ్ళండి. కల్పన మేడం, బుర్ర బాగా వేడెక్కిపోయిందండి. కాసిన కాఫీ నీళ్ళు ఇస్తారు? పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వను. పోరా అవతలికి. పోరానా? ఏమిటండి ఈ అన్నుడు లేని ఇలాంటి భాష మాట్లాడుతున్నారు? వీడిని ఇంట్లోంచి గెంటేస్తేనే గాని వాడికి బుద్ధి రాదు. వాడు వాడు వీడు అంటున్నారేమిటండి? ఎవరిని బామ్మగారు మీరు అనేది? నిన్ను జైగాన్ని. మీరు కూడా నోరు చేసుకుంటున్నారేమిటి బామ్మగారు? చేయి చేసుకున్నందుకు సంతోషించు. పో అవతలికి. మళ్ళీ మా కంటి కనిపించకు. అంత తప్పు నేనేం చేశానండి? సార్, ఎప్పుడు వాడు కూడా ఉంటావు కదా, మంచి చెడు చెప్పొద్దా? వాడు తానా అంటే నువ్వు తందానా అనడమేనా? ఎప్పుడు మంగా మేడం అంటూ నీ నోటితో జపం చేస్తూనే ఉంటావుగా. మంగకింత అన్యాయం జరుగుతుంటే కళ్ళప్పగించి చూస్తూ ఉంటావా? విశ్వాసం అంటే ఇదేనా? ఓహో, ఇదా విషయం. ఆ సార్, వాళ్ళకి అసలు విషయం చెప్పండి, లేదంటే ఆ ఫ్రస్ట్రేషన్ లో నా పేక బిస్కెట్ చంపేసేలా ఉన్నారు. జేజీ, పెన్నీ, ఏంటి జేజీ, నీ మనవన్ని నువ్వు అర్థం చేసుకుంది ఏంటేనా? నేను నీ కొడుకుని అంటావు కదా పిన్ని. నిజంగా కొడుకునే అయితే నన్ను ఇలా అపార్థం చేసుకునేదానివా? మంగ నీకు మనవరాలు కావచ్చు జేజీ, నీకు కోడలు కావచ్చు పిన్ని, కానీ నాకు ప్రాణం. నన్ను మనిషిగా మార్చిన దేవత, నాకు పునర్జన్మనిచ్చిన అమ్మ, పరిచయమైన కొద్ది రోజులకే ఈ జీవితం మొత్తానికి సరిపడే ప్రేమను పంచిన ప్రేమమూర్తి, నా జీవిత భాగస్వామి మంగను నేను మర్చిపోయి బతుకుతానంటే మీరెలా నమ్మారు? నా చిన్నప్పుడు మీ ఒళ్ళో కూర్చోబెట్టుకుని రామాయణం చెప్పారు. రాముడంటే ధర్మానికి నిదర్శనం అన్నారు. ఒకే మాట, ఒకే బాణం, ఒకే సీత రాముడికి అన్నారు. ఆ మాటలు ఎలా మర్చిపోతాను? అంటే నువ్వు నువ్వు మంగను
మమ్మల్ని క్షమించు జై. సారీ నాన్నా. లేదు, ఇందులో మీ తప్పేం లేదు. మంగపై మీకున్న ప్రేమే మీతో అలా మాట్లాడేలా చేసింది. ఇందాక చారీ కూడా మీలాగే అపార్థం చేసుకున్నాడు. మరి ఈ పెళ్ళేంటి జై? అదో ప్లాన్ బామ్మగారు. ప్లాన్ ఏంటి? మంగ ఎక్కడుందో అత్తయ్య మావయ్యలకు తెలుసు. బతిమాలితేనో బెదిరిస్తేనో వాళ్ళు నిజం చెప్పరు. అందుకే ఆశ పెడుతున్నాను. వాళ్ళేదో దాస్తున్నారని మాక్కూడా అనుమానం వచ్చింది జై. ప్రసాద్ నోరు జారడం, చంద్రిక సర్ది చెప్పడం అన్నీ గమనిస్తూనే ఉన్నాం. వాళ్ళు ఇంకేదో దాచిపెడుతున్నారనుకున్నాం. వాళ్ళు దాస్తోంది మంగన. దానివల్ల వాళ్ళకే ఉపయోగం నాన్నా. మన మేడం గారు లేకపోతే వారి అమ్మాయిని సారికిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. అందుకే మేడంని దాచేశారు. ఇదెంత పెద్ద తప్పు! తిన్నంటి వాసాలే లెక్క పెడతారా? ఆశకు హద్దు ఉండద్దు. కృతజ్ఞులు వాళ్ళని అస్సలు క్షమించకూడదు. అందుకే వాళ్ళ దురాశతో ఆడుకుంటున్నాను చేజీ. మంగ ఇంటికొచ్చాక వాళ్ళ సంగతి చెప్తాను. మంగని వాళ్ళు బంధించి ఉంచారా జై? ఈ ఇంటికి రాకుండా బెదిరిస్తున్నారా? అది తెలీదు పిన్ని. వాళ్లకు మంగ ఎక్కడుందో తెలుసు. ఈ పెళ్లి జరిగే వరకు మంగని రానివ్వకుండా చేస్తారు. ఇప్పుడు ఆ పని మీదే వెళ్లారు. వాళ్ళ వెనకాల ఏసీపీ గారు ఫాలో అవుతున్నారు. అంటే ఈ రోజు మంగ ఇంటికొస్తుందా జై? మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టబోతుందా? అన్నీ కరెక్ట్ గా జరిగితే మంగా మేడం గారు ఈ రోజే రావచ్చు బామ్మగారు. ఏ క్షణానైనా అడుగు పెట్టొచ్చండి. భగవంతుడా, నా కోడలు ఈ రోజే ఇంటికి రావాలి. వస్తుంది పిన్ని. మంగ తప్పకుండా వస్తుంది. అయ్యో, ఇంకాస్త ఫాస్ట్ గా వెళ్ళి పౌడరు. అయ్యో అమ్మ పిల్లలు. 100లో వెళ్తుందా? ఇంకా ఫాస్ట్ గా వెళ్తే పోలీసులు పట్టుకుంటారా? లేదా నేనే ఏ డివైడర్ కు చెట్టుకు గుద్దేస్తాను. తిక్క కుదురుద్ది. అమ్మో, 100 వెళ్తున్నారా? స్పీడ్ ఏం తెలియటం లేదు. అమ్మో, కారు వెళ్ళే స్పీడ్ కన్నా మన టెన్షన్ ఎక్కువ వచ్చిందా? అందుకే కనిపించి సావటం లేదు. పిల్లలు ఈ పాటికి ఇంటికి వెళ్ళి ఉంటారేమో. చెయ్యికంతా చెప్పేసి ఉంటారేమో. అమ్మో, చెప్పుంటే మన పని గోవిందా గోవిందా. వాయమ్మో, అలా అని ఇంకా కంగారు పెట్ట మాకు. ఆ మీనాక్షిని కన్విన్స్ చేయడానికి మన టైం అంతా సరిపోయిందా? లేదంటే ఈ పిల్లల విషయం మనకు ముందే తెలిసి ఉండేది. ఇంటి దగ్గర పిల్లల్ని ఆపి ఉండేవాళ్ళం. అయినా మంగకేమన్నా పిచ్చా వెర్రా? తన మొగుడెవరో తనకి తెలియకపోతే పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఎంక్వైరీ చేయించమనాలి గాని ఎవరో పరాయి మగాన్ని హెల్ప్ అడగడం ఏంటండి? జై పరాయి వాడట్ట అవుతాడే, మంగ భర్తే కదా. ఆ విషయం మనకి తెలుసు, దానికి తెలుసా? ఇంకా నయం, పిల్లల్ని పంపించి మంచి పని చేసింది. తనే స్వయంగా వెళ్ళలేదు. ఆ రకంగా ఆలోచిస్తే సగం అదృష్టం మన వైపు ఉన్నట్టే. పిల్లలు జైకి చెప్పేస్తే మొత్తం అదృష్టం తారుమారవుతుంది. వామ్మో, పదే పదే ఆ విషయం చెప్పి నన్ను కంగారు పెట్టబాకు. ఇంతకంటే ఫాస్ట్ గా వెళ్ళడానికి ఇదేం ఫ్లైట్ కాదు. మన పెళ్ళైన కొత్తలో ఉన్న కారు. ఈ కారు ఏదో మీరే కొన్నట్టు. మా వాళ్ళేగా గిఫ్ట్ గా ఇచ్చారు. ఇప్పుడు అదే ముఖ్యం. ఎప్పుడు ఏది మాట్లాడాలో తెలియదు నీకో. అబ్బో, ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో నీకు బాగా తెలిసినట్టు. కాసేపు తగులాడుకుంటావా? త్వరగా ఇంటికి పోదావే. అమ్మో, పోనీ పోనీ పోనీ. అమ్మో, అయ్యో. అంకుల్, మీరు ఇక్కడే ఉండండి, మేము వచ్చేదాకా. మేము ఇప్పుడే వచ్చేస్తాం. అయ్యో, ఎగ్జిట్ అవ్వకూడదని అన్నయ్య చెప్పారు కదా. అనవసరంగా తొందరపడ్డానే. ఇప్పుడు అన్నయ్యకి ఏం చెప్పాలి? ఇందాక నీకేం చెప్పాను? ఇప్పుడు నువ్వేం చేసావు దివ్య? సారీ అన్నయ్య, ఆయన ఇంట్లో ఉన్నారో లేదో చూద్దామని వెళ్ళాను. దీన్నే ఓవర్ యాక్షన్ అంటారు. అది కాదన్నయ్య, ఆయన్ని వెంటనే చూడాలనిపించింది. నిన్ననే కదా చూసావు, అప్పుడే తొందర ఏంటి? అంటే అమ్మను మనం రోజు చూస్తూనే ఉన్నా ఒక్క అరగంట చూడకపోతే ఏదోలా ఉంటుంది కదా.
అమ్మకు అతనికి పోలిక. నాకు అలాగే ఉంటుంది. ఇదే వద్దని చెప్పేది. మళ్ళీ చెప్తున్నాను, లోపలికి వెళ్ళామా, విషయం చెప్పామా, వెంటనే వచ్చామా, అంతే. ఎక్కువ టైం వేస్ట్ చేయకు. సరే అన్నయ్య. అంకుల్, మేము 5 minutesలో వస్తాం, మీరు వెయిట్ చేయండి. అలాగే బాబు. పద. ఏమండి? బంగారం, ఏమిట్రా అభి ఇలా వచ్చారు? బుద్ధుందా చారి? ఇంటికొచ్చిన వాళ్ళని ఎందుకు వచ్చారని అడుగుతావా? నేనేదో క్యాజువల్ గా అడిగాను సార్. చిన్నపిల్లలు చారి, హట్ అవుతారు కదా బంగారం. ఏం లేదండి, మాచారి అంకులే కదా. నిజంగా నువ్వు బంగారానివి. హాయ్ అభి. హాయ్. కూర్చోండి. జ్యూస్, కూల్ డ్రింక్స్, హార్లిక్స్, బోర్నవిటా ఏం తాగుతారు? మీ ఇష్టం అండి. మాకేమొద్దు. దివ్య, విషయం చెప్పు. మీకో విషయం చెప్పాలండి. ఒక్క నిమిషం బంగారం. పిని, పిల్లలకు జ్యూస్ తీసుకురా. తెస్తాను నాన్న. ఏంటి బంగారం, నాతో ఏం చెప్పాలి? అది మా నాన్న. ఆగగగ, ముందు నేనే నీకో విషయం చెప్పాలి. ఏంటండి? నా వైఫ్ మంగ తయారుంది కదా, అవును. తను త్వరలో రాబోతుంది. నిజంగా? అవునమ్మా, మళ్ళీ మా ఇంటికి కళ రాబోతోంది. అందుకే జై హ్యాపీగా ఉన్నాడు. వాడు సంతోషంగా ఉండడం నువ్వెప్పుడైనా చూసావా? చూసాను చేజీ. నన్ను చూసిన ప్రతిసారి ఆయన ఇంతే సంతోషంగా ఉంటారు. అంటే మా మంగా మేడము నువ్వు ఒకటే చెప్తున్నావా దివ్య? అవును చారి, దివ్య మంగ ఇద్దరు ఒకటే. మంగను తలుచుకున్నా, దివ్యని చూసినా నాకొకే ఫీలింగ్ కలుగుతుంది. ఏదో తెలియని ఆనందం మనసులో మెదులుతుంది. ఇక్కడ ఏదో కాలిన వాసన వస్తుంది. వీడి దగ్గర నుంచా? ఒరే అభి, అలా నిల్చునే ఉన్నావారా? కూర్చో. ఇట్స్ ఓకే. కూర్చో అభి. రా. ఏవండి, మీ ఆవిడ వస్తే నన్ను మర్చిపోతారా? లేదు బంగారం, తనకి నిన్ను చూపించి నీ వల్లే తనని మర్చిపోగలిగానని చెప్తాను. నిజంగానా అండి? అవునమ్మా, మంగ జ్ఞాపకాల నుంచి వీడు తేరుకున్నది నీ వల్లే. నిజం చెప్పాలంటే నీలో మంగం చూసుకుంటున్నాడు. అందుకే నువ్వెప్పుడొచ్చినా తను సంతోషంగా ఉంటాడు. దివ్య, బయట ఆటో అంకుల్ వెయిట్ చేస్తున్నాడు. త్వరగా చెప్పు, వెళ్ళిపోదాం. ఎందుకురా అంత తొందర? ఇంట్లో అమ్మ ఒక్కతే ఉంది జేజీ. చారి, ఏంటి సార్? ఎందుకు సార్? చారి, ఓ, వీళ్ళని కారులో పంపిస్తారా? సరే సార్. నానావి, దివ్య వద్దంటీ. తాగాలి నాన్న, వద్దనకూడదు. లేట్ అవుతుంది. జ్యూస్ తాగడానికి ఎంత ఆలస్యం అవుతుంది? తాగు, తీసుకో. దివ్య తీసుకో. త్వరగా చెప్పు దివ్య. ఏం చెప్పాలరా? అది మన సార్, ఆటో పంపించేశాను సార్. ఎందుకు పంపించారు అంకుల్? అంటే అభి, అది జై సార్ మిమ్మల్ని ఇంటి దగ్గర కార్లో డ్రాప్ చేస్తారు. ఆటో అంకుల్ కి నేను డబ్బులు ఇవ్వాలి. నేను ఇచ్చేసాను లేరా, నిన్ను వాడికి అప్పు పెట్టిస్తానే ఉంటాను. ఇంత చిన్న వయసులో నీకెంత ఆత్మాభిమానం రా. అవును బామ్మగారు,
చిన్నప్పుడు జై కూడా ఇంతే, ఎవ్వరితోనూ మాట పడేవాడు కాదు. దివ్య, చెప్పింది మర్చిపోయావా? చెప్తానన్నయ్య. శివండి, ఒక్క నిమిషం బంగారం, మనం భోజనం చేస్తూ మాట్లాడుకోవచ్చుగా? మాకంత టైం లేదు, మేము త్వరగా వెళ్ళాలి. ఓకే అభి, వెళ్దురుగానే. ఒక 5 minutesలో పంపిస్తాను. మీరు జ్యూస్ తాగుతూ ఉండండి, ఈ లోపు నేను ఆఫీస్ కాల్ మాట్లాడొస్తాను. జస్ట్ 5 minutes. చారీ సార్, ఆఫీస్కి కాల్ చేయి. ఆ ఆఫీస్లో పనేం లేదు కదా సార్. చారీ వస్తున్నాను సార్. ఏమిట్రా చారుకేశా నువ్వు చెప్పేది? అవునమ్మా, అభి దివ్యలో జై అంకుల్ని కలిసి మంగా మేడం గారి గురించి చెప్పడానికి వెళ్ళారంట.